హాయ్ ఫ్రెండ్స్. సో బేసికల్గా తెలిసింది మీ అందరికీ ఈరోజు అఖండ 2 తాండవం ఈరోజు రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మనం ఆ ప్రొడక్షన్ టీమ్ అనాలో మరి ఇంకెవరిని అనాలో తెలియట్లేదు. సో దానివల్ల బాలకృష్ణ గారి సినిమా అయితే ఈరోజు రిలీజ్ అవ్వకుండా పోయింది. ఫ్యాన్స్ కూడా చాలా మటుకి హర్ట్ అవ్వడం జరిగింది. చాలా నినాదాలు కూడా చేస్తున్నారు. చాలామంది రివ్యూస్ పెట్టకుండా ఇదే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా, రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ అవ్వకుండా ఏదో ప్రొడక్షన్ టీం వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈరోజు రిలీజ్ అవ్వకుండా పోయింది. దాంతోపాటు ఫ్యాన్స్ కూడా చాలా, ఎందుకంటే టికెట్స్ కానీ హడావుడి కానీ సెలబ్రేషన్స్ కానీ చేసుకోవాలనుకుంటారు. బాలకృష్ణ గారు అంటే ఈజ్ ఎ సెలబ్రేషన్, అందరికీ తెలిసిందే. అలాంటి మనిషిని పట్టుకుని ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వకపోతే ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్యాన్స్ అందరికీ అదే క్వశ్చన్ మార్క్ కదా. సో అందరూ కూడా చాలా ఆగ్రహంతో అయితే ఉన్నారు. సో దీని గురించి అసలు ఓవరాల్గా ఏంటి, అసలు కాంట్రవర్సీ ఏంటి, ఈ టాపిక్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు అయితే చూడటానికి అయితే ప్రయత్నించండి. సో ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అక్కడి నుంచి మన వీడియో చూసే అవకాశం ఉంటుంది. సో ఇంక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో బాలకృష్ణ గారు ఏదైతే అఖండ 2 సినిమా, తాండవం సినిమా ఏదైతే తీశారో, ఈ సినిమా అనేది అఖండకి సక్సెసర్గా అఖండ 2 అయితే వచ్చింది. ఈ సినిమా అన్ని విధాలుగా కూడా మ్యూజిక్ విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో కానీ, ప్రొడక్షన్ వాల్యూ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ వైజ్గా ఇవన్నీ విధాలకు కూడా చాలా టాప్ లెవెల్లో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఓవర్సీస్లో కానీ మిగతా కంట్రీస్లో కానీ రిలీజ్ చేయబోతున్నారు. అలాంటి సినిమాని పట్టుకుని ఇప్పుడు బేసికల్గా ఈ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిందే కదా, బిఫోర్ ఏదైతే 14 రీల్స్ ప్రొడక్షన్ వాళ్ళు గోపి ఆచంట గారు కానీ ఇంకో ఆయన ఎవరో ఉంటారు, ఆయన వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా ప్రీవియస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో 1 నేనొక్కడనే కానీ, ఆ తర్వాత ఆగడు సినిమా కానీ, రెండు కూడా మహేష్ బాబు గారి సినిమాలే. ఈ సినిమాలో మనకి ఏరోస్ ఇంటర్నేషనల్ మూవీ ప్రొడక్షన్ టీంతో టైఅప్ అయినప్పుడు వాళ్ళు లాసెస్ అనేవి 2 సినిమాలకు వచ్చినాయి. 1 నేనొక్కడనే అనేది ఎంత మంచి సినిమా అయినా సరే బాక్స్ ఆఫీస్ వైజ్ కొంత నష్టం అయితే చవిచూసింది. ఆగుడు సినిమా కూడా దూకుడు లేకనే తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దూకుడు కూడా అదే విధంగా డిజాస్టర్ అయితే అయ్యింది. బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు దూకుడు లాగా. సో అక్కడ సెపరేట్ టాపిక్ ఉంటుంది, ఇక్కడ సెపరేట్ టాపిక్ అయితే ఉంది. స్టోరీ దీనికి ఉంటుంది, దానికి ఉంటుంది. ఇవి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ 2 సినిమాలు తీసినప్పుడు ఏరోస్ ఇంటర్నేషనల్తో మూవీ ప్రొడక్షన్ టీంతో టైఅప్ అయినప్పుడు వీళ్ళిద్దరికీ కూడా కొంత ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 28 crores అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఏరోస్ ఇంటర్నేషనల్ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు మా డబ్బులు ఎత్తేనే కానీ మేము సినిమా అయితే రిలీజ్ చేయను తమిళనాడులో, చెన్నైలో అని చెప్పేసి కూర్చున్నారనమాట. అందుకే స్టే అయితే ఇవ్వడం జరిగింది. సో తమిళనాడులోనే ఇవ్వచ్చు కదా అనేది, రిలీజ్ అక్కడే ఆపచ్చు కదా, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఆపారంటే మేబీ హైకోర్టు అనేది, చెన్నై హైకోర్టు అనేది అన్ని విధాలుగా కూడా స్టే ఇవ్వమన్నట్టుగా చెప్పినట్టున్నారు. సో అందుకే అన్ని కోర్ట్స్ కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ మీరు తెలంగాణ చూసుకున్నా కానీ, ఏపీ చూసుకున్నా కానీ మేము టికెట్స్కు ప్రైస్ చేయడం, టికెట్ ప్రైజెస్ ఇచ్చేసారు. బెనిఫిట్ షోకి ప్రైజెస్ అనేది ఇచ్చేసినట్టు వీడియో చేశాను. ఆ బాలయ్య అప్డేట్ అని పెట్టాను వీడియో. అది చూడకపోతే ఒకసారి చూడండి. బట్ ఆ వీడియోలో టికెట్ ప్రైజెస్ ఇష్యూ చేసేసినప్పుడు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సడన్గా తెలుగు రాష్ట్రాల్లో ఆగిపోవటం అనేది ఒక క్వశ్చన్ మార్క్. అట్ ది సేమ్ టైం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిందో మనకి ఇంకా లిటరల్లీ తెలియదు. అది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రొడ్యూసర్స్ అయితే మటుకి వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో అయితే చెప్పడం జరిగింది, మేము కొంత అన్కండిషనల్గా ఈ సినిమాని అయితే ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే డ్యూ టు సమ్ రీజన్స్ అని చెప్పేసి వాళ్ళ వాదన అయితే వాళ్ళు చేసుకున్నారు. బట్ ఓవరాల్గా చూసుకోవాల్సింది ఏంటంటే 14 రీల్స్ వాళ్ళు 28 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అయితే ఉంది. అందుకే వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయనివ్వకుండా ఆప్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళకి క్లియర్ చేస్తారో అప్పుడు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి అటువైపు నుంచి వచ్చే వాదన అది. సో వీళ్ళు ఇంకా వాదన అయితే మనకి చెప్పలేదు, వీళ్ళు డబ్బులు ఇచ్చేసారా ఇవ్వలేదా ఇంకేదైనా ఉన్నాయో మనకేం తెలీదు. బట్ ఓవరాల్గా అయితే దీంతో ఈ విషయం ఇలా పక్కన పెట్టినట్లయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే అటు నైజాంలో కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు ఆంధ్ర కానీ, మొత్తం తెలంగాణ కానీ అన్ని విధాలుగా కూడా
నినాదాలు అయితే చేస్తున్నారు రాత్రి నుంచి కూడా, అంటే బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ చూసేవాళ్ళు ఉంటారు కదా, అక్కడి నుంచి కూడా చాలా విపరీతంగా నినాదాలు అయితే చేస్తున్నారు. ఏంటి మీ 14 Reels వాళ్ళు ప్రొడక్షన్ టీం వాళ్ళు చేసేది ఏంటిది, సినిమా అర్ధాంతరంగా ఆపేయటం ఏంటి, శివుడు సంబంధించిన సినిమా, అఘోరా సినిమా సంబంధించిన సినిమా, దైవానికి సంబంధించిన సినిమా, మీరు అక్కడట్టు ఎలా ఆపుతారు, మీరు కట్టుకోవాలి కదా, అంత నిర్లక్ష్యం ఏంటి, అంత బాధ్యత లేకుండా ఉంటామేంటి అని చెప్పేసి చాలా ఫైర్ అయిపోయారు అనమాట. సో మీడియాలో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఇలాగే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెకింగ్ అయితే చూడండి, TV9లో కానీ NTVలో కానీ చూడండి. సో తెలుస్తుంది మీకు, ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా, అసోసియేషన్స్ వాళ్ళు కూడా చాలా ఆగ్రహం అయితే చూపించారు, అందులో డౌటే లేదు. ఇంకా చూసుకోవాలి మరి బాలకృష్ణ గారు కూడా ఏం మాట్లాడతారో మనకు తెలియాలి, ఎందుకంటే ఫ్యాన్స్ ఏమో చాలా సీరియస్ అయ్యారు, ఫ్యాన్ అసోసియేషన్ కూడా కొంచెం సీరియస్ అయ్యారు, బాధ్యత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ 14 Reels వాళ్ళేమో ఇంకా సారీ చెప్పాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది, వాళ్ళు ఇంకా సారీ చెప్పలేదు, సినిమా మట్టిగా ఆపేమన్నట్టుగా పోస్ట్ పెట్టారు. బాలకృష్ణ గారు కూడా దీనికి ఏం మాట్లాడతారనేది తెలియాలి. ఇంకా ఈ విషయం ఎలా ఉంటే మన తర్వాత సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సినిమా ఇప్పుడు December 5th అనుకున్నారు, మరి ఈ సినిమాని తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఎందుకంటే ఇప్పుడు 2 weeks 3 weeks కూడా కంప్లీట్ ఫుల్ బిజీగా ఉంటాయి, ఏదో ఒక సినిమా లాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో మన సినిమా, బాలకృష్ణ గారి సినిమాని ఇరికించి పెడతాం అనేది ఏ విధంగా అనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ని రీమూవ్ చేయాలి, వాళ్ళు మళ్ళీ రీమోటివేట్ చేసి సినిమాకి రప్పించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. మళ్ళీ ప్రమోషన్స్ చేయాలి, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇదంతా మరి ఎప్పుడు జరుగుద్దో, ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఒక క్వశ్చన్ మార్క్. సో ఇది ఎలా ఉండగా మనకి రాజాసాబ్ కూడా ఇలాగే మన December 5th అనుకుంది, తర్వాత జనవరికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు జనవరి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చిరంజీవి గారి సినిమా కానీ, ప్రభాస్ గారి సినిమా కానీ, విజయ్ తలపతి సినిమా కానీ, ఇవన్నీ సినిమాలతో ఫుల్ లాక్ అయిపోయింది. రవితేజ గారి సినిమా కానీ 4 సినిమాలు అయితే సంక్రాంతికి ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడనే తీసుకెళ్ళి అక్కడ 5వ సినిమా కింద పెడతాం అనేది ఇంపాసిబుల్, అవ్వదు, పరిస్థితి అనేది లేదు. వెళ్తే ఇంకా ఫిబ్రవరికి వెళ్ళాలి, ఏమో మరి ఎప్పుడు పెడతారో సినిమా, ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకైతే తెలీదు. సో 14 Reels ప్రొడక్షన్ టీం వాళ్ళు ఆ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ టీంకి 28 crores చెల్లించకపోవటం వల్ల, పెండింగ్లో ఉంచడం వల్ల, ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ పరిస్థితులు అయితే, ఈ ఓవరాల్గా ఈ సర్కిల్లో అయితే పరిస్థితి అయితే ఏర్పడటం జరిగింది. అఖండ 2కి రిలీజ్ డేట్కి కొంచెం ఇబ్బంది అయితే జరిగింది, బాలకృష్ణ గారి సినిమాకి అయితే అడ్డంకం అయింది. సో అది ఓవరాల్గా సినిమాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. బట్ ఇది చాలా బాధాకరం, ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ప్రీమియం షోస్కి ఆల్మోస్ట్ జనాలు అందరూ కూడా క్యూ కట్టేశారు, టికెట్స్ కొనేసుకున్నారు, ఆన్లైన్లో కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి డబ్బులు తిరిగి వస్తాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. వచ్చేస్తే పర్వాలేదు, డౌటే లేదు, కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఆలే కాబట్టి. సో ఇచ్చేయాలి. సో ఇంకో డేట్ ఏదైనా ఇస్తారేమో, ఇప్పుడు ప్రీమియర్ షోస్కి క్యాన్సిల్ చేశారంటే ఓకే, తెల్లారే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వాళ్ళకి మరి అది పరిస్థితి ఏంటి, అది కూడా క్యాన్సిల్ చేసేసినట్టే కదా. సో దాని డబ్బులు కూడా రావాలి. సో చూద్దాం, ఆడియన్స్ డబ్బులు కూడా రావాలి, ఆడియన్స్కి ఒక క్లారిటీ రావాలి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది. బాలకృష్ణ గారి సినిమా చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో చూద్దాం, ఎందుకంటే ఇది భారీ బడ్జెట్, భారీ సినిమా, భారీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, ఇంకో కంట్రీలో, ఆఫ్రికా కంట్రీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మరి ఇంతకు ఎలా జరిగిందో మనకి ఏది తెలీదు. సో అది ఫ్రెండ్స్, వాల్గా అఖండ 2 తాండవం సినిమా గురించి కంప్లీట్ మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, మూవీ ఎందుకు ఆగిపోయింది రిలీజ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.